सूर्यो देवताः चन्द्रमा देवताः वसवो देवता रुद्रा देवता नित्या देवता वर्गो देवता विश्वे देवा देवता वरुणो देवता श्रीमन्नागणाधिपते महावं श्रीमन्नागणाधिपते महावं सप्तशैलदन्तशतबलोकैकर्णिकाः रङ्गोदशक्रविघ्नाशो गणालिमः धूम्रयदुर्डादिक्षोभः चन्द्रोदयारुणः द्वादशैतानि रामानि यपणे दुनियाद्वे विद्यारम्भविवाहे च प्रवेशे निधने ददामि सङ्गणे जैवा विघ्नदस्सनजाते शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्ते अभिप्रदा सिद्धार्थमूर्तो सुरात्रेः सर्वविघ्नहस्तस्मै महागणाधिपते नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति मङ्गलेषां मंगलाय गणोरे लाभशेषां जयशेषां गुणशेषां रायाशेषां नमस्यामो जय भोजनाविनायक ब्रह्माण्ड ब्रह्मा विष्णुरां सरस्वती नमस्कारो सर्वकार्या प्रसिद्धा महाविष्णुराज्ञा प्रवर्तमान सत्यब्रह्मणः देवराज्य सर्वेदवारः कल्पे वैवासुवर्तमनन्तराष्टाविंशतितमे कलियुगे परिप्रणवपादे जम्बूद्वेदण्डकारिणे देशे गोदावर्याः शालिवाहनशिखे बोधावतारे रामनक्षत्रास्मिते महर्गताण्डवान्यवादि क्षेम स्थैर्य विजय अभय आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम भारतदेश पाकिस्तान युद्ध समये मम भारतदेश सैन्यानां श्री हनुमत देवता अखंड आशीर्वाचन दीर्घ आयुष्मान इति संकल्प श्री हनुमत देवता अष्टोत्तर शतनाम पूजन अहं करिष्ये। बोलो सारंगापुर हनुमान की, बोलो सारंगापुर हनुमान की। जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी। भारत माता की जय, भारत माता की जय। जय जवान जय किसान, जय जवान जय किसान। सुरेश जय शांति सर्वशांति सुशांति
గత కొద్ది రోజులుగా భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న భీకర యుద్ధం, అంతకుముందు జరిగిన పరిణామాలు, టెర్రరిస్టుల పహల్గాం దాడి, అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్యకి భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకి, భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతునిది ఆశీర్వాదం అందరి కోసం ఇవాళ తీసుకోవడం జరిగింది, వాళ్ళ ప్రార్థన చేయడం జరిగింది. చెప్పండి. కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం. బోత్ ద గవర్నమెంట్స్, అమెరికా రాష్ట్రపతి కూడా, ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, మన ప్రభుత్వము కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది. శాంతి అందరికీ కావాలి. సీజ్ ఫైర్ ఎందుకయింది, ఏం కండిషన్స్తోనైంది, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. దేశ భద్రత కానీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత టెర్రరిస్టులతోటి వాళ్ళ దేశం కూడా డివైడ్ అయి ఉంది. ఐఎస్ఐ టెర్రరిస్టులు కలిసి ఉన్నారా అన్న ఒక అలిగేషన్ ఉంది, ఒక డౌట్ ఉంది. అది వాస్తవం ఉండొచ్చు కూడా. సో వీఆర్ నాట్ షూర్. అక్కడ ప్రజలు కూడా శాంతి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అన్ని ప్రత్యేకంగా దేశ భద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఏమున్నాయో మనకి ఐడియా లేదు. రానున్న కాలంలో అందరికీ, భారతీయులందరూ కూడా తెలుస్తుంది.